నమస్తే అండి. నా పేరు తొర్రి పద్మ యాదవ్. మాది వర్ధనపేట కాన్స్టిట్యున్సీ. నేను ఒక ఎంపీటీసీగా కాంటెస్టేషన్ ఉన్నాను. ఈ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇద్దరు తోడు దొంగల్లాగా తయారయ్యి కావాల్చుకొని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోవడానికి ఇంకా వేరే దారి వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇప్పుడు కూడా మేమేమి ఇయ్యలేకపోతున్నాం కదా, దీన్ని ముందు పెట్టుకున్న పోతే మేము గెలుస్తామేమో అని చెప్పి కళ్ళబుల్లి కథలు చెప్పుకుంటూ బోగస్ మాటలు చెప్పుకుంటూ ముందుకెళ్లడం జరుగుతూ ఉన్నది. అలాంటి బోగస్ మాటలు నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ప్రకృతి వైపరీత్యానికి ఎవరు ఆపేదైతే లేదు. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడే గాని వర్షం ఏ టైంలో పడుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. అయినా మా నాయకులు పోయింది ఓటు చోరీ విషయంలో వెళ్ళిండ్లు. 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయని కూడా కనీసం ఒక్కరు కూడా నోరు విప్పని వాళ్ళ ఇదిలో లేరు. కానీ దీని గురించి యూరియా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. రఘునందన్ రావు డైరెక్ట్ వాళ్ళకి చెప్పిండు కదా, కాంగ్రెస్ పార్టీని అనేది ఏం లేదు, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ యుద్ధం వల్ల కొంచెం కొరత పడుతుంది, దానికి మీరేమో ఇట్లా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సిగ్గుండాలని చెప్పి తను కూడా మాట్లాడిండు కదా. మా నాయకులను అనడానికి మీకు కొంచెం సిగ్గు శరం అనేది ఉండాలి. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కళ్ళబుల్లి కథలు చెప్పుకుంటూ కనీసము పట్టణాలను ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ సంపదల కోసం తిరిగిన నాయకుడు ఈ రోజు యూరియా గురించి మాట్లాడడం అంటే మాకే సిగ్గుసేటుగా ఉంది. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది అండి. కాకపోతే ఈ యూరియాను నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పారు, ఇప్పుడు యూరియా అనేది ఎక్కువ తక్కువ చల్లితే చెలకలు కూడా పాడైతున్నాయని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం వాళ్ళకి తెలుసు. అది బహిరంగంగా చెప్పిండ్రు తను. యూరియా కొరత అనేది ఎవరి వల్ల ఏర్పడేది, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లేదు కదా. మరి ఇక్కడ ఒక దగ్గర తెలంగాణలో అంటే ఏమో మా రాష్ట్రము మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ కొరత ఉందని చెప్తున్నారు. మిగతా రాష్ట్రాలకు ఎన్ని వేలు పంపించిండ్రు, ఎన్ని లోన్లు పంపించిండ్రు అనేది కూడా బహిరంగంగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కావాలని చెప్పి చాటుకొకరు నేరుకొకరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ధర్నాలు చేయడానికి సిగ్గుండాలే. ముందు జనాలకి మేము ఎట్లా వెళ్ళాలంటే చెప్పుకోవడానికి మాకు ఏం లేదని చెప్పి వాళ్ళు ఈ కళ్ళబొల్లి కథలతోటే ముందుకెళ్తున్నారే తప్ప ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మచ్చదేవాలనుకుంటున్నారు. కాబట్టి అది ఏ రోజు ఏం చేసినా కూడా మా రేవంత్ రెడ్డి గారి మీద మచ్చదేవాలన్నా అది వాళ్ళకి సాధ్యం కాని పని. ఎందుకంటే 6 గ్యారంటీలు అన్నాడు. ప్రతి ఒక్క గ్యారంటీని ముందుకు నెరవేర్చుకుంటూ అప్పుల కుప్పగా ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వాన్ని దాన్ని ఎంత కష్టంగా ఉన్నా ఇచ్చిన మాట ప్రజలకు ఏదైతే ఇచ్చిందో తనని మేము నెరవేర్చుకుంటూ వెళ్తామని చెప్పి అదే ప్రకారంగా తను వెళ్తా ఉన్నారు. ఒక్కొక్కటిగానైనా కూడా వెనక ముందైనా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తా ఉన్నారు. ఈ దొంగ ఓట్ల గురించి మాట్లాడడానికి సిగ్గులేని వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో కూడా పెట్టారు కదా. మా ముఖ్యమంత్రి వాళ్ళు, మా మంత్రులు అందరు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని కూడా సమావేశం అవుతా ఉన్నారు. ఏ ఒక్కరు దీనిపైన మరి 42 రిజర్వేషన్ కావాలి అని చెప్పి సొంత రాష్ట్రంగా ఉన్నారు కదా. ఈ తారక రామారావు మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం పర్యటిస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, జనాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మీలాగా ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టుకుంటా ప్రజల కోసం కాకుండా మా నాయకుడు ఏమన్నా హవేలిగా తిరగడానికి మాత్రం వెళ్ళలేదు. అది జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. మా నాయకుడు ఎక్కడ ఉన్న ప్రజల కోసమే స్పందిస్తాను తప్ప 42% రిజర్వేషన్ కోసానికి మీకు కూడా బాధ్యత ఉంది కదా. బీసీ రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ఏలెత్తని దానికోసం మా నాయకుడు ఈ రోజు ఏలెత్తి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా అసెంబ్లీలో చర్చ పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎక్కడున్న అనుక్షణం మా నాయకుడు ప్రజల్లో ఉంటున్నాడు తప్ప మా నాయకుని నిందిస్తే ఒక్కొక్కరి నాలుకలు చీల్చే బాధ్యత కూడా మా దగ్గర ఉంటుందని చెప్తా ఉన్నాం.